అసలు మామూలుగా రవితేజతో మీకు ఏ విధంగా అసలు లైనప్ కుదిరిందండి? నాకు కొంతమంది హీరోలతో చేయడం అంటే ఇష్టం అండి. అంటే జనరల్ గా అందరితో చేయడం ఇష్టం, అంతే కదా. ఎస్పెషల్లీ కొంతమంది హీరోలతో అంటే మన బాడీ లాంగ్వేజ్ తర్వాత మన వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యి హీరోలు కొంతమంది ఉంటారు, 100% ఉంటారు. అంతే ఇంకొంచెం ఎనర్జెటిక్ సినిమా వస్తుంది అని అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. అలాగా చాలా మంది హీరోలు ఉన్నారు, అందులో నా రవితేజ గారు కూడా ఒకటే. అంతే కదా. రవితేజ గారితో సినిమా అనుకున్నాము, అనిపించింది అది ఇంకా మన ఎనర్జీ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు. అసలు మీ కప్లింగ్ అంటారు కదా, ఈ కప్లింగ్ ఎలా జరిగిందండి రవితేజతో? రవితేజ గారితో అది యాక్చువల్ గా ప్రసన్న గారు ఒక కథ చెప్పారు నాకు, ధమాకా చెప్పి ఎవరు బాగుంటుంది సార్ అంటే రవితేజ గారికి అయితే బాగుంటుంది అని అంటే అప్రోచ్ అవుదామా అనేసి యాక్చువల్ అక్కడ స్టార్ట్ అయ్యింది. ఓకే. అప్పుడు రవి గారికి చెప్పడం జరిగింది లైన్, ఓకే అన్న. ఓకే అయిన తర్వాత బ్యాడ్ లక్ ఏంటంటే మాకు ఈ కోవిడ్ రాదు ఇవన్నీ వచ్చి అలా పోస్ట్ పోన్ అవుతూ 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 చాలా బ్యాక్ అయింది. అవును, కరెక్ట్ కోవిడ్ అయిపోయిందిరా బాబు అనుకుంటే ఆయన ముందు సినిమాలు ఆగిపోయి అప్పుడు ముందు స్టార్ట్ చేసిన సినిమాలు ఫినిష్ చేయమని మన వాళ్ళు డిసైడ్ చేశారు. అవును. సో అందువల్ల క్రాకంలో ఉన్న సినిమాలన్నీ ఆయన ఫినిష్ చేయాల్సి వచ్చింది, మళ్ళీ మేము వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది, అది ఆగిపోవాల్సి వచ్చింది మళ్ళీ అలా చాలా టైం వెళ్ళేసింది. ఎక్కువ టైం రవితేజతో ట్రావెల్ చేసే అవకాశం దొరికింది. ఆయన టైం ఉన్నప్పుడల్లా కరోనా పుణ్యం అని నేను ఎక్కడ ఆయన అక్కడ ఈయన ఎక్కడ ఇలా దూరంగా కూర్చొని మాట్లాడుకోవడం. పోయేటప్పుడు అంతా దూరంగా మాస్కులు పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళు. అవును అవును. సో అలాగే పిలిపించి ఎక్కువ స్టోరీ డిస్కషన్ చేసేవాళ్ళం. దూరం చేసిన దగ్గర చేసింది కరోనా మిమ్మల్ని. ఈ ఇప్పుడు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత మీకు చాలా టఫ్ అయిపోయి ఉంటుందండి. అంటే ఎప్పుడు ఉన్నట్టే ప్రెషర్, సక్సెస్ వచ్చే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే నాకు ఒకటి ఉంది కదా, మళ్ళీ కలపేదే అదే మీ అస్త్రం, పరిగెత్తను అలా. అదేలేండి, అసలు పరిగెత్తరు. ఏముంది సార్, మళ్ళీ నెక్స్ట్ సినిమా తీసే ఇంటర్వ్యూలో ఎంత టైం ఎందుకు వచ్చింది అని అంటారు, మళ్ళీ సమాధానం చెప్పుకోవాలి, అంతే కదా. ఈ గ్యాప్ అనేది సక్సెస్ గురించింది కాదు కదా. ఎగ్జాక్ట్లీ.